ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుచితమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఉపన్యాసం చెప్పటం అనేది బాధాకరం. ఆయనకు హక్కు ఉంది, ఆయన ఎవరు వద్దనలేదు. ఆయన ఏమంటాడు, నేను వస్తా, ఏదో ఒక అపరిచితుడిలాగా మాట్లాడటం, నేను వస్తా, నేను తిరుగుతా, నన్ను ఎవరేం చేస్తారు, నువ్వు తిరుగు, ఎవరొద్దన్నారు, నువ్వు తిరుగు, ఊరు తిరుగు, అన్నీ మానేసుకో, ఇక్కడే ఉండు, ఉప ముఖ్యమంత్రిగా కూడా మానేసుకో, ఏడే పార్టీ పెట్టుకో, ఇక్కడే పోటీ చేసుకో, ఎవరు వద్దనరు కదా. అనవసరంగా ఇప్పుడు సమస్య ఏమొచ్చింది, ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంత ఆవేశం ఆయనకు, ఏమి జరిగింది, అది ఏమి జరిగింది, ఇవాళ ఎందుకు నువ్వు అనవసరంగా ఇంత రాద్ధాంతం, తెలంగాణ ఆంధ్ర అనే రాద్ధాంతం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా మంచివాడనే అభిప్రాయం మా అందరికి కూడా ఉంది. ఆ మంచిని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నువ్వు సినిమా యాక్టర్వి, ప్రజల ఇద్దరు నీకు రెండు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల్లో నీ అభిమానులు ఉన్నారు. నీకు నువ్వెందుకు గీత గీసుకుంటున్నావు అర్థం కావట్లేదు. అది నిన్ను ఎవరేమన్నారు? నువ్వు ఆనాడు మీరే అన్నారు, మళ్ళీ ఈనాడు మీరే అంటున్నారు. ఎవరో మధ్యలో ఒకవేళ ఈ సెమినార్లో లేదా పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు అన్నారేమో, నాకు తెలియదు. అవి మీరు మీలాంటి స్థాయిలో ఉండేవాళ్ళు అవి పట్టించుకోవద్దు కదా. ఎవరో చిన్న వాళ్ళు అనుకున్నాయన్నీ. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మీరు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఇంత ఆవేశంతో చేయటం వలన నీకు తెలుగు ప్రజల మీద ప్రేమ ఉందా? కేవలం ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకపోతే నీ రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకపోతే దాగి ఉన్న ఎజెండా ఏమన్నా ఉందా? అది స్పష్టంగా చెప్పు. ఎందుకంటే నువ్వు ప్రజల మీద ప్రేమ ఉన్నట్టుగా లేదు, ఇది ప్రజల్ని విభజించే ఆలోచన ఉన్నట్లుగా ఉంది. కారణం ఏంటంటే అసలు మీకు నిన్న రావటం ఏంటి? నిన్న June 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. నిన్నే రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు రావచ్చు ఎప్పుడైనా, కానీ నిన్నే ఎందుకు వచ్చావు? అంటే ఏంటి, సినిమాల్లో ఛాలెంజ్ చేసిడతారు చూసావా, నేను మీ ఊరు వస్తా, మీ ఇంటికి వస్తా, లేకపోతే మీ గడ్డకు వస్తా, ఛాలెంజ్ చేద్దాం, చూసుకుందాం, ఇదే ఈ పద్ధతి? అసలు ఎవరికైనా కెలికినట్లు లేదా? ఎవరికైనా సరే అసలు నీ మీద అభిమానం ఉండేవాళ్ళకి కూడా ఇదేంటి ఇట్లా ప్రవర్తన చేస్తున్నాడు అనేది ఉందా లేదా? ఎందుకు అట్లా చేయాల్సినంత అవసరం ఏముంది? ఓకే, వచ్చావు, వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుకుని మనకేమి లేదు, నువ్వు రాని రోజు వచ్చావు, రాని రోజు వచ్చి మాకు వేరే ఏమి లేదు అన్నదమ్ముల్లాగా నా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో అన్నాడు, అయిపోయింది, మేము దాన్ని జెంటిల్గా స్వీకరిస్తున్నామని అనరాదు. అసలు మీకు అది పెద్ద ఇష్యూ అండి. ఒక యానలిస్టు కొన్ని సందర్భాల్లో అనలైజ్ చేసేటప్పుడు ఏదో ఒకటో రెండో మాట్లాడతారు. నాకు తెలిసి నాగేశ్వర్ గారి ఇంతకాలం ఈ 40 ఏళ్ళ ఈ కాలంలో ఏనాడు కూడా మాట దొరిలినట్టుగా కానీ నేను ఎప్పుడు వినలేదు. సరే, ఇది అన్నాడు, ఆయనకి సోర్స్ ఏముందా లేదో అటు వరకు వదిలేద్దాం. ఈ మాట అన్నాడు, ఏదో అమిత్ షా ఇట్లా అన్నాడు అని. ఓకే, నాది పొరపాటు, వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. దాన్ని అంత ఇష్యూ ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకు ఆయన వెనక్కి తీసుకుంటున్నా అన్న తర్వాత కూడా అంత ఇష్యూ ఎవరు చేశారు? ఫస్ట్ వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? మీరే కదా పవన్ గారు, మీరే రెచ్చగొట్టారు. మీ చేతుల్లో కంట్రోల్ చేయలేరా? వద్దు, ఎవరు కంట్రోల్, అందరిని బెదిరిస్తావు కదా, ఎవరైనా మాట్లాడితే నేను వెళ్ళిపోతా అని అంటావు కదా. ఒక్క మాట అన్నావా? ఇటువంటి మాట్లాడొద్దు, మాట్లాడితే మన పార్టీ పరంగా క్రమశిక్షణ ఉంటుంది, లేకపోతే మాట్లాడితే ఇది రెండు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం అవుతుంది, లేకపోతే విశ్లేషకులను అవమానపరిచినట్లే, ఇట్లా చేయొద్దు నా అభిమానులారా అని వార్నింగ్ ఇచ్చావా? ఏమి లేదు, సంతోషంగా ఉంది ఆయనకి. రెచ్చిపోతుంటే వాళ్ళు కేసు పెడతామంటే, లేకపోతే అక్కడో కేసు ఇక్కడో కేసు పెడితే ఆయనకు ఒక సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండి అసలు స్వరూపం చూస్తారు. ఇక నుంచి మమ్మల్ని విమర్శ పెడితే స్వరూపం చూస్తారు అని అన్నాడు ఆయన. ఇక చూసుకోండి అని కూడా అన్నాడు. అంటే
ఈసారికి వదిలేస్తున్నాము అని అని మళ్ళీ ఏంటి ఇక చూసుకోండి అంటే మళ్ళీ రెచ్చగొట్టవే కదా. అని నేను ఏమంటున్నానంటే ఏంటి చూసుకునేది ఏంటి అంటే నువ్వైతే ఎంతమందిని విమర్శలు పెట్టావు చెప్పు. ఇప్పుడు నువ్వు రోజు విమర్శ పెడుతున్నావు కదా, మరి నిన్ను విమర్శ పెట్టినప్పుడు మేము ఖండించాం. నీ మీద దాడులు చేయబోయినప్పుడు, చంద్రబాబు గారి మీద దాడులు చేసినప్పుడు ఆ పాత ప్రభుత్వం ఖండించాం. మీరైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుంటారు, మీరైతే ఎన్నైనా అనుకోవచ్చు. పాపం అమాయకంగా మధ్యలో ఒక విశ్లేషకుడు దొరికాడా మీకు? ఒక మాట అన్నాడనే ఆ కోపం ఈ కోపం మొత్తం ఎవరి మీద చూపెడుతున్నారో మాకేమీ అర్థం కావట్లేదు. ఆ విధంగా చాలా తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు పోయినసారి కూడా పోటీ చేశారు కదా, ఇప్పుడు నేను ఎవరు వద్దన్నారండి? దీనిలో పోయినసారి చేశారు అసెంబ్లీలో, ఎవరు వద్దనలేదు కదా. పోయినసారి చేసావు, మళ్ళీ కావాలని చేసుకో, ఎవరు వద్దన్నారు నిన్ను చేసుకోవడానికి. నీకు నువ్వే నేను చేస్తా పోటీ, నేను వస్తా, నేను తిరుగుతా. అసలు ఏంటి పూనకం వచ్చినట్టుగా? ఎవరి మీద పూనకం? జగన్మోహన్ రెడ్డి మీద పూనకం వస్తే ఓకే అర్థం వస్తుంది. ఏడుకొచ్చి ఎవరి మీద పూనకం? ఏడుకొచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర మీద పూనకమా? తెలంగాణ ప్రజల మీద పూనకమా? అది ఎవరి మీద నీ పూనకం? మేమెవరూ అనలేదు కదా నిన్ను. నిన్న అడిగారు పవన్ కళ్యాణ్ గారు వస్తే పర్మిషన్ ఇవ్వచ్చా అని. రావచ్చు, తప్పే ఉందని కూడా చెప్పాను నేను. ప్రజాస్వామికం ఎవరు ఎక్కడైనా రావచ్చు అని చెప్పాను. కానీ ఇప్పుడు నీకు దురుద్దేశం ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు సరే, ఇదొక భాగం. నీకు మధ్యలో కమ్యూనిస్టుల మీద ఎందుకు? నా పాయింట్ అది. ఎటు నుంచి ఎటుపోతున్నావు? కమ్యూనిస్టుల మీద కూడా వేరే ప్రతాపం, వేరే పౌరుషం, కమ్యూనిస్టుల మీద కూడా ఛాలెంజ్, కమ్యూనిస్టుల మీద కూడా డైలాగులు. పవన్ నిజంగా నీలో ఉన్నంత అపరిచితుడు, ఆ పేరు ఎట్లా వచ్చిందో కానీ, పవన్ కళ్యాణ్ అంటే అపరిచితుడు ఎవరే అంటే పవన్ కళ్యాణ్. 2 రాష్ట్రాల్లో మమ్మల్ని కూడా తిడతావయ్యా నువ్వు చేగువేర బొమ్మ వేసుకోమని నీకు ఎవరు చెప్పారు? అప్పుడు వేసుకున్నావా లేదా? నేను కమ్యూనిస్టే అని చెప్పావా లేదా? మా నాయన కమ్యూనిస్టే అని చెప్పావా లేదా? మీరే చెప్పారు కదా చాలాసార్లు, మేము కమ్యూనిస్టులు, మా నాయన కమ్యూనిస్టు, ఎప్పుడు ఇదే చెప్పేవాడు. తర్వాత నీ మెడలో ఎర్రకండువా ఎందుకు చెప్పండి? చాలా కాలం అంటే అప్పుడు పొత్తు కూడా పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని కూడా పోటీ చేశాడు. అప్పుడేదో ఊహించుకున్నావు, తర్వాత ఒక్కసారి ఎందుకు మారిపోయావు? ఒకసారి సనాతన ధర్మం ఉండాల్సిందే, ఉంచుకో, ఎవరొద్దన్నారు? సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే వాడి సంగతి చూస్తా. ఎవడు వ్యతిరేకిస్తున్నాడు? అన్నీ నువ్వే, అది ఉండాల్సిందే అంటావు, వ్యతిరేకించడానికి ఇంకేదో అంటావు. నిన్ను ఎవరు అనకుండానే నీకు నువ్వే సీన్ క్రియేట్ చేసుకుని, నీకు నువ్వే స్క్రీన్ ప్లే రాసుకుని, నీకు నువ్వే డైలాగులు చెప్పుకుని, నీకు నువ్వే నటిస్తూ అసలు ఏంటి విచిత్రంగా పెట్టుకుని కమ్యూనిజం చచ్చిపోయింది, కమ్యూనిజం ఇందుకే చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందయ్యా? అసలు నీకేమొచ్చింది బాధ? ఇప్పుడు మేమేం అడ్డం వచ్చాం మీకు?